ఫ్రెండ్స్, బాగున్నావా? సో మనకు ఒక అవే ఉంది ఇక్కడ, ఓకేనా? మనము ఈ అవే పైన డిఫరెంట్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ మినిమం వాల్యూ తెచ్చుకుందాం, మ్యాక్సిమం వాల్యూ తెచ్చుకుందాం, సమ్ము తెచ్చుకుందాం, యావరేజ్ తెచ్చుకుందాం, కౌంట్ తెచ్చుకుందాం. ఓకే, ఇట్లా డిఫరెంట్ ఆపరేషన్స్ చేద్దాం అనుకుంటున్నాం, ఓకేనా? ఇవన్నీ కూడా మనము ఒక సింగిల్ ఆపరేషన్ నుంచి చేయొచ్చు, తెలుసా? అది దాన్ని ఏమంటారంటే సమ్మరీ స్టాటిస్టిక్స్ అంటారు. ఓకే, సమ్మరీ స్టాటిస్టిక్స్ అనేది మనకు ఇంటీజర్స్ వాటికి ఇంటి సమ్మరీ స్టాటిస్టిక్స్ ఉంటుంది, లాంగ్ వాటికి లాంగ్ సమ్మరీ స్టాటిస్టిక్స్ ఉంటుంది, అట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో నాకు ఇక్కడ ఇంటీజర్ అవే ఉంది. సో నేను ఏం చేస్తా అంటే ఇంటి సమ్మరీ స్టాటిస్టిక్స్ అనేది తెచ్చుకుంటా. ఎట్లా తెచ్చుకోవచ్చు ఆ సమ్మరీ స్టాటిస్టిక్స్ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ నెంబర్స్ పైన స్ట్రీమ్స్ వేద్దాం. వేసిన తర్వాత సింపుల్గా చూస్తే సమ్మరీ స్టాటిస్టిక్స్ అని చెప్తే నాకు ఏమొచ్చింది, ఇంట్ సమ్మరీ స్టాటిస్టిక్స్ అని చెప్పి నాకు ఒక ఆబ్జెక్ట్ అనేది డిఫైన్ అయింది. ఓకేనా? సో అది నేను ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, లైక్ సమ్మరీ స్టాటిస్టిక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పెట్టుకుంటా. ఈ సమ్మరీ స్టాటిస్టిక్స్ లోపలికి వెళ్తే నాకేమేమి ఉన్నది, కౌంట్ ఉన్నది, అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అవే లోపల, సమ్ ఉంది. ఓకే, మినిమం తెచ్చుకోవచ్చు, మ్యాక్సిమం తెచ్చుకోవచ్చు, ఇక్కడ ఎక్కడో యావరేజ్ కూడా ఉంటుంది, నాకు గుర్తుందంట మనకైతే. చూద్దాం అది కూడా. ఓకేనా? సో ఈ నేమ్తో కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లాస్ నేమ్తోని. ఓకేనా? అది వేరే వీడియోకి చేశాను, అదే కంటిన్యూ అవుతా వస్తుంది. ఓకేనా? ఇప్పుడే నేను రియలైజ్ అయినా బేసిక్గా. సో ఇది మన సమ్మరీ స్టాటిస్టిక్స్. ఇది అవేకి. సార్ మనకు లిస్ట్కి ఎట్లా అప్లై చేయాలి అనే డౌట్ కూడా నీకు రావచ్చు. సో నేను ఫస్ట్ లిస్ట్కి అప్లై చేసి మిగతా ఆపరేషన్స్ నేను చూపిస్తా. ఓకేనా? ఇంటీజర్ తీసుకున్నా, లైక్ నెంబర్స్ లిస్ట్ అంట నేను. ఓకేనా? నెంబర్స్ లిస్ట్ అంటే ఏంటిది, ఇక్కడ లిస్ట్ డాట్ ఆఫ్ అని చెప్పి పెట్టేసి ఇవే పెట్టేద్దాం ఒకటేసారి, పని అయిపోతుంది. ఓకే, కంట్రోల్-C కంట్రోల్-V. ఇప్పుడు సింపుల్గా నేను ఈ నెంబర్స్ లిస్ట్ పైన ఎట్లా సమ్మరీ స్టాటిస్టిక్స్ తీసుకురావాలి అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఈ ఇక్కడ నేను డైరెక్ట్ కొడితే నాకు సమ్మరీ స్టాటిస్టిక్స్ అనేది రాదు. చూడు, సమ్మరీ స్టాటిస్టిక్స్ వచ్చిందా? రాలేదు. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ మ్యాప్ టు ఇంట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. అది ఏంటిది, ఈచ్ ఎలిమెంట్ని ఇంట్గా కన్వర్ట్ చేస్తుంది. ఆబ్వియస్లీ ఇంటే ఉంది, బట్ స్టిల్ అప్పుడు నేను సమ్మరీ స్టాటిస్టిక్స్ వేయచ్చు. ఈ సమ్మరీ స్టాటిస్టిక్స్ ఇక్కడ ఉన్న సమ్మరీ స్టాటిస్టిక్స్ రెండు కూడా సేమే బేసిక్గా. ఓకే, ఇంట్ సమ్మరీ స్టాటిస్టిక్స్ 1 అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి వేసి చూద్దాం వీటిపైన. ఓకే, లైక్ సమ్మరీ స్టాటిస్టిక్స్ డాట్ గెట్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటిది. ఓకే, దీంట్లోపల అసలు మ్యాక్సిమం ఎలిమెంట్ ఏముంది, లైక్ మ్యాక్స్ ఈస్ అని చెప్పి పెట్టేసుకొనేసి మన మ్యాక్సిమం ఎలిమెంట్ ఏముంది. అట్లనే దీన్నే కాపీ పేస్ట్ చేసి 3-4 సార్లు కాపీ పేస్ట్ చేద్దాం, పని అయిపోతుంది. ఎందుకు టైం బొక్క నాకు. కంట్రోల్-C కంట్రోల్-V. ఓకే, నెక్స్ట్ నేను ఏమంటా అంటే మినిమం అంట, అంటే సమ్మరీ స్టాటిస్టిక్స్ పైన నేను మినిమం తెచ్చుకుంటా. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ మెథడ్ సమ్ ఇక్కడ ఉన్నది. ఓకే, గెట్ సమ్ అంట. ఓకే, నెక్స్ట్ ఉండాల్సినటువంటి యావరేజ్ ఏంటిది గెట్ యావరేజ్ అంటాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం అబ్బా. ఫస్ట్ డాట్ మనమేమైనా మిస్ అయినామా, కౌంటు, యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, అంతే అన్నీ అయిపోయినాయి. ఓకే, సో సింపుల్గా దీన్ని లేపేద్దాం. నెక్స్ట్ ఇవన్నిటిని కూడా మనం మళ్ళీ కాపీ చేసి కింద దానికి వాడేద్దాం. ఓకేనా? కింద కూడా ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, దానికి వాడేసి ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ని మనం 1 పెట్టుకుంటా వచ్చినామంటే పని అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? సో ఇట్లా నాకు సమ్మరీ స్టాటిస్టిక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. చూడండి,
అన్నీ కూడా సేమ్ వాల్యూసే ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే నేను లిస్ట్ తీసుకున్నా, అవే తీసుకున్నా, అన్నీ కూడా నాకు సేమ్ వాల్యూసే. ఇట్లా నాకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే అన్ని ఆపరేషన్స్ నాకు ఒకటే ఒక దాంట్లో ఉంటాయి, సమ్మరీ స్టాటిస్టిక్స్ అని చెప్పి. డైరెక్ట్గా దానిపైన నాకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. లేదు అంటే గిట్ట ఏం చేయాలి అంటే నేను ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి చూపిస్తాను నేను. సపోజ్ నేను ఒక అవేగా సమ్ము కనుక్కోవాలి అనుకుంటున్నా. ఏం చేస్తాను నేను? సింపుల్గా ఇక్కడ నెంబర్స్, ఇక్కడ సమ్ అనేది వేస్తా. ఇట్లా ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయాలి. లేదు అంటే మ్యాక్స్ వేస్తా ఇట్లా, లేదు అంటే మినిమం వేస్తా, లేదు అంటే ఇక్కడ కౌంట్ అనేది ఉంటుందా, ఉంది, ఈ కౌంట్ వేస్తా. ఓకే, నెక్స్ట్ యావరేజ్ అనేది ఒకటి ఉంది, అది కూడా వేసేస్తా. సో అట్లా చేయొచ్చు. అట్లా ఏంటంటే నీకు కంట్రోల్ ఉండదు. ఇక్కడ ఏంటంటే సెపరేట్ ఆబ్జెక్ట్ కాబట్టి నీకు మోర్ కంట్రోల్ ఉంటుంది, నువ్వు ఈజీగా యాక్సెస్ చేయగలుగుతావు. అదే డిఫరెన్స్ బేసిక్గా. ఓకేనా? Hope this is useful and informative. Thank you so much for watching. Thank you. It's me, Karthik, signing.